గణితంలోని సంఖ్యను తెలుసుకోండి. ఇప్పుడు మనము గణితంలో సంఖ్యను తెలుసుకుందాము. వాస్తవ సంఖ్యలు. వాస్తవ సంఖ్యలను 6తో సూచిస్తారు. వాస్తవ సంఖ్యలు అనగా సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యలు మరియు కర్ణీయ సంఖ్యలు. 1 సహజ సంఖ్యలు, 2 పూర్ణాంకాలు, 3 పూర్ణ సంఖ్యలు, 4 అకర్ణీయ సంఖ్యలు, 5 కర్ణీయ సంఖ్యలు. సహజ సంఖ్యలను ఎంతో సూచిస్తారు. పూర్ణాంకాలను డబ్ల్యూతో సూచిస్తారు. పూర్ణ సంఖ్యలను జెడ్తో సూచిస్తారు. అకర్ణీయ సంఖ్యలను క్యూతో సూచిస్తారు. కర్ణీయ సంఖ్యలను క్యూ డాష్తో సూచిస్తారు. సహజ సంఖ్యల గుర్తు ఎన్, పూర్ణాంకాల గుర్తు డబ్ల్యూ, పూర్ణ సంఖ్యల గుర్తు జెడ్, అకర్ణీయ సంఖ్యల గుర్తు క్యూ, కర్ణీయ సంఖ్యల గుర్తు క్యూ డాష్. సహజ సంఖ్యలు. సహజ సంఖ్యల గుర్తు ఎన్. సహజ సంఖ్యల సమితి. సహజ సంఖ్యలోని సంఖ్యలు 1, 2, 3, 4 అనంతమైన సంఖ్యలు. సహజ సంఖ్యలోని సంఖ్యలను రాయిగా 1, 2, 3, 4 మొదలైన అనంతమైన సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు. సహజ సంఖ్యల సమితి 1, 2, 3, 4 మరియు అనంతమైన సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు. సహజ సంఖ్యల పట్టికను పరిశీలించగా అనంతమైన సంఖ్యలో మనము 1 నుంచి 2 వరకు తీసుకున్నాము. ఈ పట్టికలో 1 నుంచి 2, 3, 4 అనంతమైన సంఖ్యల్లో 1 నుంచి 2 వరకు మనం ఈ పట్టికలో తీసుకున్నాము సహజ సంఖ్యలను. సహజ సంఖ్యల్లో మొదటి సంఖ్య 1. 1 నుంచి ప్రారంభమైన సంఖ్య అనంతమైన సంఖ్యలుగా ఉంటాయి. తరువాత సంఖ్యలు పూర్ణాంకాలు. పూర్ణాంకాల గుర్తు డబ్ల్యూ. పూర్ణాంకాల సమితి డబ్ల్యూ ఈక్వల్ టు సమితి 0, 1, 2, 3, 4 అనంతమైన సంఖ్యలను పూర్ణాంకాలు అంటారు. పూర్ణాంకాలను రాయిగా 0, 1, 2, 3, 4 అనంతమైన సంఖ్యలను పూర్ణాంకాలు అంటారు. పూర్ణాంకాల సమితి డబ్ల్యూ ఈక్వల్ టు సమితి 0, 1, 2, 3, 4 మరియు అనంతమైన సంఖ్యలను పూర్ణాంకాలు అంటారు. పూర్ణాంకాల సమితి పట్టిక 0, 1, 2, 3 అనంతమైన సంఖ్యలు మనము 0 నుంచి 100 వరకు ఈ పట్టికలో తీసుకున్నాము. మనకున్న సంఖ్యలు 0 నుంచి ప్రారంభమై మొదలై అనంతమైన సంఖ్యలు ఉంటాయి. ఈ పట్టికలో 0 నుండి 100 వరకు కనుక మొదటి సంఖ్య 0 అవుతుంది. పూర్ణాంకాల సమితిలో 0 నుంచి అనంతమైన సంఖ్యలు ఉన్నాయి. అదేవిధంగా 1 నుంచి అనంతమైన సంఖ్యలు ఉన్నాయి కనుక సహజ సంఖ్యల సమితి పూర్ణాంకాల సమితికి ఉపసమితి అవుతుంది. కనుక ఎన్ సబ్సెట్ ఆఫ్ డబ్ల్యూ అవుతుంది. పూర్ణ సంఖ్యల సమితి. పూర్ణ సంఖ్యలు జెడ్తో సూచిస్తాము. పూర్ణ సంఖ్యలు గుర్తు జెడ్. పూర్ణ సంఖ్యలు. పూర్ణ సంఖ్యల సమితిలోని మూలకాలు రుణ సంఖ్యలు 0 మరియు ధన సంఖ్యలను పూర్ణ సంఖ్యలు అంటారు. 0 రుణ సంఖ్యలు, ధన సంఖ్యలు మొత్తాన్ని పూర్ణ సంఖ్యలు అంటారు. పూర్ణ సంఖ్యల సమితిని రాయిగా అనంతమైన సంఖ్యలు -3, -2, -1,
2, 3 మరియు అనంతమైన సంఖ్యలు. 0 మధ్యలో ఉన్న సంఖ్య 0 అవుతుంది. ఇవి రుణ సంఖ్యలు, ఇవి ధన సంఖ్యలు. రుణ సంఖ్యల గుర్తు మైనస్ చూపించాము. మైనస్ గుర్తుతో ఉన్న సంఖ్యలన్నీ కూడా రుణ సంఖ్యలు అవుతాయి. 0 నుంచి ఎడమవైపు అవరోహణ క్రమంలో పూర్ణ సంఖ్యలు ఉంటాయి. 0 నుంచి కుడివైపుకి ఆరోహణ క్రమంలో ఉంటాయి. అని 0 నుంచి ఎడమవైపుకి అవరోహణ క్రమంలో ఉంటాయి. 0 నుంచి కుడివైపుకు ఆరోహణ క్రమంలో ఉంటాయి. పూర్ణ సంఖ్యలు. పూర్ణ సంఖ్యల సమితి అనంతమైన సంఖ్యలు -3, -2, -1, -1, 1, 2, 3 అనంతమైన సంఖ్యలను పూర్ణ సంఖ్యల సమితి అంటారు. పూర్ణ సంఖ్యల సమితి Z పట్టిక. రుణ సంఖ్యలలో -1 నుంచి -50 వరకు ఈ పట్టికలో ఇవ్వబడింది. అదేవిధంగా ధన సంఖ్యలు 1 నుంచి 50 వరకు ఉదాహరణకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. 0, 0 రుణ సంఖ్యలు, ధన సంఖ్యలను పూర్ణ సంఖ్యలు అంటారు. 1 నుంచి ఉన్నటువంటి అనంతమైన సంఖ్యలు సహజ సంఖ్యలు అవుతాయి. 0 నుంచి ఉన్నటువంటి సంఖ్యలు పూర్ణాంకాలు అవుతాయి. కనుక సహజ సంఖ్యల సమితి మరియు పూర్ణాంకాల సమితి పూర్ణ సంఖ్యల సమితికి ఉపసమితులు అవుతాయి. n సబ్సెట్ ఆఫ్ W సబ్సెట్ ఆఫ్ Z అవుతుంది. అక్కర్లేని సంఖ్యలను Qతో సూచిస్తాము. అక్కర్లేని సంఖ్యల సమితిని రాయుగా సమితి X అలాంటి X belongs to P/Q. X అలాంటి X belongs to P/Q. P/Q హారంలో ఉండే Q 0 కాకూడదు. 0కి సమానం కాకూడదు. P/Q ఒక భిన్నము. Q is not equal to 0. Q is not equal to 0. PQలు పూర్ణ సంఖ్యలు అవుతాయి. PQలు పూర్ణ సంఖ్యలకు చెందినవి. PQ belongs to Z. Q సమితి X అలాంటి X belongs to P/Q. Q is not equal to 0. PQ belongs to Z. ఈ రూపంలో ఉండే సంఖ్యలను అక్కర్లేని సంఖ్యలు అంటారు. అక్కర్లేని సంఖ్యలు ఈ పట్టికలో పరిశీలిద్దాము. అక్కర్లేని సంఖ్య రూపము అనగా P/Q రూపము. ఇవన్నీ సంఖ్యలు కూడా P/Q రూపంలో ఉన్నాయి. సహజ సంఖ్యలు 1, 2, 3, 4 అనంతమైన సంఖ్యలను 1తో భాగించినప్పుడు వచ్చే రూపము అకర్ణీయ సంఖ్య రూపము P/Q రూపము. కనుక సహజ సంఖ్యలు అన్నీ అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. అనగా 1, 2, 3, 4, 5, 6 అనంతమైన సంఖ్యలు అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. కనుక n సబ్సెట్ ఆఫ్ Q అవుతుంది. అదేవిధంగా 0, 1, 2, 3, 4 అనంతమైన సంఖ్యలు పూర్ణాంకాలు 1తో భాగించినప్పుడు వచ్చే సంఖ్యలు అకర్ణీయ సంఖ్యలు P/Q రూపం అవుతుంది. పూర్ణాంకాలు అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. కనుక W సబ్సెట్ ఆఫ్ Q. పూర్ణ సంఖ్యలు, రుణ సంఖ్యలు, ధన సంఖ్యలు అన్నింటినీ 1తో భాగించినప్పుడు వచ్చే రూపము అకర్ణీయ సంఖ్య రూపము P/Q అవుతుంది. కనుక పూర్ణ సంఖ్యలు అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. కనుక Z సబ్సెట్ ఆఫ్ Q అవుతుంది. సహజ సంఖ్యలు పూర్ణాంకాలకు ఉపసమితి, పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలకు ఉపసమితి, పూర్ణ సంఖ్యలు అకర్ణీయ సంఖ్యలకు ఉపసమితి. n సబ్సెట్ ఆఫ్ W సబ్సెట్ ఆఫ్ Z సబ్సెట్ ఆఫ్ Q అవుతుంది. కర్ణీయ సంఖ్యలు. కర్ణీయ సంఖ్యలను Q రాశితో సూచిస్తాము. కర్ణీయ సంఖ్యల సమితి ఖచ్చితమైన వర్గమూలం లేని సంఖ్యలను కర్ణీయ సంఖ్యలు అంటారు. √2, √3, √5 కర్ణీయ సంఖ్యలు. √4 ఒక అకర్ణీయ సంఖ్య. 4కు ఖచ్చితమైన వర్గమూలం ఉంది కనుక 4 ఒక అకర్ణీయ సంఖ్య. √5 5కు ఖచ్చితమైన వర్గమూలం లేనందున √5 ఒక కర్ణీయ సంఖ్య అవుతుంది. √6 6కు ఖచ్చితమైన వర్గమూలము లేనందున √6 ఒక కర్ణీయ సంఖ్య అవుతుంది. కనుక కర్ణీయ సంఖ్యలు అనగా ఖచ్చితమైన వర్గమూలము లేని సంఖ్యలను కర్ణీయ సంఖ్యలు అంటారు. కర్ణీయ సంఖ్యలను రాయిగా √2, √3, √5, √6 మరియు అనంతమైన సంఖ్యలు
కర్ణీయ సంఖ్యలు అవుతాయి. కర్ణీయ సంఖ్యల వలన q' సమితి √2, √3, √5, √6 మరియు అనంతమైన సంఖ్యలను కర్ణీయ సంఖ్యలు అంటారు. కర్ణీయ సంఖ్యల పట్టిక. 1 నుంచి మనం తీసుకున్న సంఖ్యలన్నిటికీ వర్గమూలం తీసుకుని రాయిగా వచ్చిన పట్టిక కర్ణీయ సంఖ్యలు √2, √3, √5 అనంతమైన సంఖ్యలను కర్ణీయ సంఖ్యలు అంటారు. పట్టికలు ఇచ్చిన సంఖ్యలన్నీ కూడా ఖచ్చిత వర్గమూలము లేని సంఖ్యలు. √2 నుంచి √80 వరకు ఇచ్చిన సంఖ్యలన్నీ కూడా ఖచ్చితమైన వర్గమూలము లేని సంఖ్యలు. √2 అతి చిన్న కర్ణీయ సంఖ్య అవుతుంది. √2 అనేది మొదటి సంఖ్య. కర్ణీయ సంఖ్యలు మరియు అకర్ణీయ సంఖ్యల సమితి వాస్తవ సంఖ్యా సమితికి ఉపసమితులు అవుతాయి. q' మరియు q సబ్సెట్ ఆఫ్ r అవుతుంది. n సబ్సెట్ ఆఫ్ w, సబ్సెట్ ఆఫ్ z, సబ్సెట్ ఆఫ్ q మరియు q' సబ్సెట్ ఆఫ్ r అవుతుంది. అనగా సహజ సంఖ్యల సమితి, పూర్ణాంకాల సమితి, పూర్ణ సంఖ్యల సమితి, అకర్ణీయ సంఖ్య సమితి మరియు కర్ణీయ సంఖ్యల సమితి వాస్తవ సంఖ్యా సమితికి ఉపసమితులు అవుతాయి. సహజ సంఖ్యలు పూర్ణాంకాలకు ఉపసమితి, పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలకు ఉపసమితి, పూర్ణ సంఖ్యలు అకర్ణీయ సంఖ్యలకు ఉపసమితి, కర్ణీయ సంఖ్యలు వాస్తవ సంఖ్యలకు ఉపసమితి. కనుక కర్ణీయ సంఖ్యలు మరియు అకర్ణీయ సంఖ్యలు వాస్తవ సంఖ్యా సమితికి ఉపసమితులు అవుతాయి. n సబ్సెట్ ఆఫ్ w, సబ్సెట్ ఆఫ్ z, సబ్సెట్ ఆఫ్ q, q' సబ్సెట్ ఆఫ్ r, q' అండ్ q సబ్సెట్ ఆఫ్ r అవుతుంది. ఈ పాఠంలోని సంఖ్యా సమితులు నేర్చుకుని నోట్స్ రాసి చూపండి.